సో f of x is equal to x square plus pi into r. r అంటే l minus 4x by 2 pi whole square. ఓకే, నా ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ మనకి లీస్ట్ అన్నాడంటే మినిమం అంటే దీని డెరివేటివ్ ఏమో మనకి 0. సో f dash of x is equal to 2x plus pi. ఈ 2 pi whole square కామనే కదా, 4 pi square కాన్స్టెంటే కదా. l minus 4x whole square డెరివేట్ చేస్తే నాకు ఏమొస్తుంది, నాకు 2 into l minus 4x. లోపల l నాకు కాన్స్టెంట్, ఇది ఫిక్స్డ్ లెంత్. 4x చేస్తే ఏమొస్తుంది నాకు -4. సో f dash of x will be 2x plus pi by 4 pi square, pi by 4 pi square into 2 into -4 -8 into l minus 4x should be equal to 0. సో సింప్లిఫై చేసుకోండి, ఒక పై క్యాన్సిల్. సో 4 1s are 4 2s are. సో 2x plus into minus 2 by pi into l minus 4x is equal to 0. ఇది f dash of x. సో సింప్లిఫై చేసుకోండి. ఇప్పుడు నాకు 2 pi x minus 2l minus into minus plus 2 4 8x whole by pi is equal to 0. అంటే 2 pi x plus 8x minus 12 is equal to 0. x into 2 pi plus 8 is equal to 2l. x is equal to 2l by 2 pi plus 8. సో 2 pi plus 8 లో 2 కామన్ చేసుకుంటే ఏమొస్తుంది, pi plus 4. సో x is equal to l by pi plus 4. x వాల్యూ కనుక్కునేసాం. ఇప్పుడు లీస్ట్ అన్నాడు. లీస్ట్ అంటే f డబుల్ డాష్ ఆఫ్ x మాక్సిమం అవ్వాలి, అంటే గ్రేటర్ దెన్ 0 వచ్చాలి. ఓకే, సో ఇది f డాష్ ఆఫ్ x కదా. f డబుల్ డాష్ కనుక్కున్నాం చూడండి. f డబుల్ డాష్ ఆఫ్ x 2x చేస్తే 2 minus 2 by pi into l minus 4x చేస్తే ఏమొస్తుంది నాకు -4. సో 2 plus 8 by pi, positive number plus positive number always greater than 0. So f double dash of x greater than 0. So therefore f of x is least or minimum. So x is equal to l by 4 plus pi. x value ఇక్కడ పెట్టేసామంటే మనకు r వాల్యూ వస్తుంది కదా. సో r is equal to l minus 4 into l by pi plus 4 by 2 pi. సో సింప్లిఫై చేసుకోండి. l into pi l pi plus 4 pi minus 4l by 2 pi. సో కామన్ తీసుకుంటే మనకి l into pi minus 4 plus 4 pi by pi plus 4. సో సింప్లిఫై చేస్తే మనకి r వాల్యూ కూడా మనకి ఎంత వస్తుందంటే రేడియస్ ఆల్సో మనకి l by 4 plus pi వస్తుంది. ఓకే, pi l by pi plus 4 వస్తుంది, pi l by pi plus 4. దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకోండి. ఓకే రైట్, థ్యాంక్ యూ.